ధమాకా ముచ్చట్లలో పడి మా రాయమలు మామనే మర్చిపోయినా కదా. ఆయన ఈ టైంకి ఒక ధమాకా వార్త ఇయ్యాలనే సోయి మా మామకుండనే ఉండదు. ఎప్పుడు నేను పిలిచేదాకా వలకడు. అసలు ఇయ్యాలన్నా మంచి వార్త పట్టుకొచ్చిండో లేడో ఒకసారి అయితే అరుచుకుందాం ఉండుండ్రి. ఓ మామా మామ, ఓ మామ రాయమల్లు ఉన్నవా? అగ్గో మా రాయమల్లు మామను పిలుస్తా అంటే గీనవర ముఖానికి తాళం వేసుకొని చూస్తాడు. అబ్బా కోడలా కోడలా. అగ్గో ఎవరా నువ్వు నన్ను కోడలా అనబడితివి? కోడలా నా గొంతు గుర్తుపడతలేవా నువ్వు? అయితే ఒక మిమిక్రీ చేస్తా కోడలా, అప్పుడన్నా ఎరకబడతామో చూద్దాం. ఏంది నువ్వు మిమిక్రీ చేస్తావా? నువ్వేమైనా రాయమల్లు మామ అనుకుంటున్నావా ఏంది మిమిక్రీ చేయనీకే? అగో అయితే గిరిని కోడలా, జనని జన్మభూమి స్వర్గాదపి గరి చేసి బాలకృష్ణ సారు మిమిక్రీ చక్కగా చేస్తలేవంటే నువ్వు పక్కాగా మా రాయమల్లు మామవే. అగో పోనీతి కోడలా, అమ్మతోడు ఎట్లన్నా నన్ను ఎరకబట్టినావు కదా, అది చాలు నీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే. సరేనే ఇంతకేమైంది మామ? ముఖానికంతా ఏందది? ఓలకన్నా అప్పునవా ఏంది? పాడుగాను ముఖం అంతా గట్ల చుట్టుకోబడితివి. నాకెక్కడి అప్పులు కోడలా నా బొంద, ఇవన్నీ నీ అత్త పెట్టే తిప్పలు కోడలా. ఆ తిప్పలు దాంతో ఏగలేక చచ్చిపోతున్న అమ్మతోడు. అత్త పెట్టిన తిప్పలా? ఆయన నువ్వేం పిస పని చేసినావో ఏమో. అగో కోడలా, నేనేం పిస పని చేయలేదు, నాస పని చేయలేదు. ముందు ఆ అడ్డమైన దానికి మీ అత్త ముఖం దానికి ఫోన్ చేయకూడలా, అది ఫోన్ ఎత్తి అత్తలేదు, ఈ జుట్టి పాడబడ్డది, అది దియ్యనీకే నాకు అత్తలేదు. పొద్దు నుంచి పచ్చి నీళ్ళు కూడా తాగలేదు కోడలు. అమ్మతోడు నోట్లకు ఓనిక కూడా ఏం లేదు ఆస్కారవాడ. అందుకనే నేను చెప్తా, అడ్డమైన తిరుగుళ్ళు తిరగకు, రాత్రి 10 కాకముందే ఇంటికి పోయి వండుకో అని. నా మాట వింటావా? ఏదో కథలు పడుతున్నట్టున్నావు, అందుకే వేసుకుంది. అగో ఇక ఈ నాస్టాపు దంచుడే అనేది, అవతలోడు ఏం చెప్తున్నాడు, వాని బాధ ఏంది, వాని గోసేంది ఇరవా కోడలా. ఒక్కసారి నేను చెప్పేది వినుకోడలా, నీ కాళ్ళు మొక్కుతి, టార్చర్ పెట్టకు. ఓ పక్కన నీ అత్తతోనే ఏగలేకపోతున్నా, మళ్ళీ నువ్వో దానివి నన్ను. నా మాట వినుకోడలా. ఇంతకేమైందో చెప్పనన్నా చెప్పవే ఇంటా. ఏం చెప్పమంటావు కోడలా, నిన్న 4 సోపతకాలని ఇంటికి ఆడికి వచ్చిళ్ళు, దావత్ చేసుకుందామన్నారు. అందులో కొంది పుట్టినరోజట. వాళ్ళు దావత్ చేస్తా అంటే నాకు సుక్క పోసిళ్ళు. నేను అద్దరానికి దండం పెడితే, నేను బంద్ చేసినరా, నేను 3 నెలలు లేనురా, 4కు రుచి అంటక 6 నెలలు అవుతుందిరా అన్న. నువ్వు తాగుతావా సత్తవా అని చెప్పి వడిచేంత గర్వం అయ్యేసరికి ఇక తప్పని పరిస్థితులలో చిన్న మూత, ఒక్క చిన్న పెగ్గేసిన కోడల, అంతే. రుచి మరిగిన 4కే కదా, ఏం లేదు కోడల. బాటిల్ కథమైంది, తర్వాత నా పని ఇట్లా అయింది. ఏని ఏడ్చుడు పాడుగాను చూడ, నీకు అసలు మంచిగా లేదాపో. ఒక్క సుక్క ముచ్చట్లలోనే మీ అత్తకి ఇచ్చిన మాట తప్పినా కానీ ఎండ్ల నేను మాట తప్పలేదు. పొద్దున్నుంచి సుక్క నీళ్లు తాగలేదు, కడుపులకింత గాసం పోలేదు, పానం అంతా గాయ గత్తర అవుతున్నది కోడలా. కనీసం చెమటలు పడితే తుడుచుకోనిక కూడా సౌలత్ లేకుండా అయిపోయింది. గట్ల వేసింది మీ అత్త. అత్త నోటికే తాళం వేసింది. అదే మాట ఇచ్చి తప్పితే నేనైతే ఇయ్యర్ బయ్యర జోక్తా. అత్త కాబట్టి మూతికి తాళం వేసి ఊకుంది. అగో నువ్వెంత కోడలా గట్లా అంటావు? గట్లా గుద్దినా పంచుకుండు అమ్మ, ఉంటాం పీక్తాం. గిదెక్కడి టార్చర్ మొఖానికి మొత్తం ఈ జల్లెడ పెట్టి, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక ఎంత అవస్థ పడుతున్నానో తెలుసా? అయినా నాకు ఒక్కటి సమజ్ అయితే లేదు, మీ అత్తకు ఇంతగానం తెలివి ఏడకేం చచ్చింది? నాకు తెలిసేది ఎడ్డిది, దానికి ఎవరో 100 పోసి ఉండాలి. ఎవరు పోసి ఉంటారు కోడలా? అంటే మొన్న యూట్యూబ్లో నేను ఒక వీడియో చూసిన మామ, అది జరసేపు చూసి నవ్వుకుంటుందని అత్తకు పంపిన. అగో ఏం వీడియో కోడలా అది? నా మూదికి పడ్డటువంటి ఈ దోమతెరకు ఉన్నగా వీడియోకు ఏం సంబంధం? అయితే ఒక ఆయన సిగరెట్లు తాగుడు ఎంత వద్దనుకున్నా నీ లెక్క పానం ఆగుతనే లేదంట. ఇక తాగనే పట్టిండు. ఇక ఇట్లయితే మంచిది కాదని అలా ఇంటామే ఒక కొత్త ఆలోచన చేసిందట. అగో ఏం ఆలోచన కోడలా? అయిన ఆలోచనకు నా తలకు లాకు ఏమైనా సంబంధం ఉన్నదా? అన్ని తుసుకు ముచ్చట్లు చెప్తున్నావు, నాకేం అర్థమైతలేదు నువ్వేం మాట్లాడుతున్నావో. గా ముచ్చటికే వస్తున్నా ఆగు. ఇక చివరాఖరికి ఎట్లయినా మొగునికి సిగరెట్ తాగించేది మానిపియాలని చెప్పి ఓ బోన్ చేయించి దానికి తాళం కూడా వేసే ఏర్పాటు చేసిండ్రట. ఇక ఈయన బయటికి ఏడికి పోవాలన్నా కూడా ఆ జాలిలో ఓను పెట్టుకొని ఆ తాళం భార్యకిచ్చి పోయేటోడట. ఇంకేముంది, ఇంట్లో కూడా గంతనే. ఈయనకు ఎప్పుడు ఆకలైనా దూపైనా ఆమె తాళం తీసి మళ్ళీ వేస్తుందట. ఇది చూసి అత్త జరసేపు నవ్వుకుంటది కదా అని గా వీడియో నేనే పంపించిన. కానీ ఇక ఇట్లా నీ ముఖానికి తాళం వేస్తుందని నేను అస్సలు అనుకోలేమా. అమ్మ తోడు కోడలా, శత్రులు యాన్న ఉండరు కోడలా.
కోడల రూపంలో మన ఇంట్లోనే తిరుగుతారని చూస్తే అర్థమవుతుంది. సంసారంలో ఎవరో నిప్పులు పోతున్నారు అనుకున్నా కానీ అమ్మతో నువ్వు పోతున్నావు నాకు ఇప్పటిదాకా తెలుకలే. అయినా ఈ ముచ్చట 2013లో ముచ్చట కదా, ఇప్పుడు ఎందుకు చెప్పినావు మీ అత్తకు? ఏంది 2013లో ముచ్చట నా ఇది? మరి ఈ వీడియోని ఇప్పుడు ఎందుకు వైరల్ అయింది? ఏమో కోడల, చేసేదంతా చేసి ఇప్పుడు మళ్ళీ నన్నే ఏం తెలియనట్టు అడుగుతానవా? నన్ను అడిగితే నేనేం చెప్తా, నాకెవరకా? సరే నేను అత్తకు ఫోన్ చేసి చెప్తే ఈ తాగుడు మళ్ళా పెట్టుకోడు మొఖానుకున్నాగా తాళం దిగి అని. నువ్వైతే ముందు పాయలంగా ఇంటికి పో. నీకు దండం పెడతా కోడల, సచ్చి నీ కడుపున పుడతా. ముందా పని చేయి చెయ్యి కోడల. అంత ఆఫర్ నాకేం వద్దు కానీ చెప్తా పో. సరే కోడల, నువ్వు ఆ పని చేయి. ఈ తాగుడేమో సిగరెట్లేమో కానీ పొద్దున్న నుంచి అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు, ఏం ముట్టలేదు కోడల. సచ్చి పీకే తట్టున్నా. నువ్వు ఆ పన్నుడు అమ్మతోడు, నువ్వు ఆ పన్నుడు కోడల. సరే సరే మెల్లగా ఓ. చూసిండ్రా నుల్లా మా మామ కథ ఎట్లున్నదో? ఆయనకు తగ్గట్టే మా అత్త కూడా సరిపోయింది. ఆయన ఆలుమగలు అన్నాక నమ్మకం మీద ఆధారపడి ఉండాలి కానీ గిట్లా తాళాలు వేసుకొని మొగోళ్ళని కంట్రోల్ చేసుకున్నాడు అంటే పిచ్చే అవుతుంది. పోన్రి.